ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని క్రీస్తు సంఘం కొమ్ము చిట్కాల వారి ద్వారా నిర్వహించబడుతున్న అపోస్తుల కార్య గ్రంథం బైబిల్ ధ్యానానికి మరి మాతో కలిసి ప్రయాణం చేయడానికి తరలి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. సహోదరులారా, పౌలు గారు ప్రయాణాల్లో మరి మొదటి స్వార్థ ప్రయాణాన్ని, రెండో స్వార్థ ప్రయాణాన్ని, మూడో స్వార్థ ప్రయాణాన్ని మనం చూసుకొని ఆయన యెరూషలేములో బంధింపబడడం అనే విభాగాన్ని కూడా ధ్యానించడం జరిగింది. తర్వాత యెరూషలేములో నుండి క్లౌదియా లూసియా అనే సహస్రాధిపతి ద్వారా కైసరియా అనే ప్రాంతానికి పౌలు గారిని పటిష్టమైన బందోబస్తు ద్వారా పంపించడం జరిగిందని మనం గత బైబిల్ తరగతిలో నేర్చుకున్నాం. అక్కడ పౌలు గారు ఫేలిక్స్ అనే రోమా అధిపతి చేత విచారించబడడం, ఆ అధిపతికి పౌలు గారు దేవుని స్వార్థను బోధించడం, చివరికి యూదుల చేత మంచివాడని అనిపించుకోవడానికి పౌలు గారిని బంధకాల్లోనే విడిచిపెట్టి ఫేలిక్స్ వెళ్ళిపోయాడు. ఆయనకు బదులుగా ఫేస్తు అనే ఆయన అధికారానికి వచ్చాడు. ఆయన అధికారానికి వచ్చిన తర్వాత పౌలు గారి కేసు ఎటువంటి విచారణను ఎదుర్కోవడం జరిగింది. ఈ విచారణలో పౌలు గారు మరి ఎటువంటి సాక్ష్యాన్ని తెలియజేశాడు అనే విషయాలు మనం చూస్తాం. అపోస్తల కార్య గ్రంథాల్లో మరి ప్రాముఖ్యమైన విభాగాల్లో ఇది కూడా ఒకటి. తను ఎందు నిమిత్తం అయితే విచారింపబడుతున్నానో, ఎందు నిమిత్తం అయితే బంధింపబడ్డానో అని పౌలు గారు తెలియజేసిన అనేక అద్భుతమైన విషయాలు ఈ భాగంలో చూస్తాం. అదేవిధంగా పౌలు గారు మరి ప్రభువుకి ఎంత విధేయత చూపించాడు, ఆయన పరిచర్య ఎంత గొప్పదో అనే విషయాలు కూడా మనం నేర్చుకుంటాం. అదేవిధంగా సహోదరులారా, ఏ నేరం చేయని ఈయనని ఊరకనే బంధించారా, లేకపోతే ఈ నేరస్తుడా అనే విషయాలను కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే సహోదరులారా, ఈ విభాగానికి సంబంధించి ఏ నేర్చుకోవాలో మనం కైసరులో పౌలు గారు ఏ విధంగా విచారణ ఎదుర్కొన్నాడో మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగా 23:31 నుంచి 26:1-32 కైసరులో పౌలు ఉన్నట్టుగా మనం చూసాం. అయితే ఇప్పటికే ఫేలిక్స్ నదుకు పౌలు వెళ్ళడం, ఫేలిక్స్ ఎదుట విధులు మరి పౌలు గారి మీద ఫిర్యాదు చేయడం, మరి పౌలు గారు ఫేలిక్స్ ఎదుట సమాధానం చెప్పడం, విచారణ నిలుపుదల చేయడం ఫేలిక్స్, తర్వాత ఫేలిక్స్కు పౌలు బోధించడం, కైసరులో పౌలు గారు 2 సంవత్సరాలు అది ఖైదీగా ఉండడం, తర్వాతగా ఫేస్తు అధికారంలోకి రావడం. ఇక్కడి నుంచి మనం నేర్చుకోవడం ప్రయత్నం చేస్తాం. తర్వాత ఈ విభాగంలో ఫేస్తు అయితే పౌలు గారు ఎటువంటి సమాధానం చెప్పారు 25:6-12 చూస్తాం. ఫేస్తు పౌలు కేసు గురించి ఆయన చూడడానికి వచ్చిన అగ్రిప్పరాజుతో ఏమని చెప్పాడో 25:13-27 చూస్తాం. తర్వాత రాజైన అగ్రిప్ప అధిపతి అయిన బేనికేయు ఫేస్తు ఎదుట పౌలు గారు ఎటువంటి సమాధానం చెప్పారో 26వ అధ్యాయం అంతా మనం ఈ విభాగంలో చూస్తాం. కాబట్టి ఇది పూర్తి చేసుకుంటే మనం పౌలు గారు కైసరులో మరి ఎటువంటి విచారణ ఎదుర్కొన్నారనే దాన్ని ఆ విభాగాన్ని కంప్లీట్ చేసుకున్న వారం అవుతాం. అయితే సహోదరుల, ఈరోజు మనం మొదటిగా ఫేస్తు అధికారంలోకి రావడం ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ఇక్కడ మిగతా భాగాలని మనం గత తరగతిలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఫేస్తు అధికారంలోకి రావడం అనే విషయాన్ని గురించి మనం అపోస్తల కార్య గ్రంథం 25:1-5 చూద్దాం. ఫేలిక్స్ ప్రతిగా పోర్కియు ఫేస్తు అధికారంలోకి రావడం. మరి ఫేలిక్స్ ఆయన అధికారం నుంచి బదిలీ చేయబడి అతని ప్లేస్లోకి పోర్కియు ఫేస్తు అధికారంలోకి వచ్చాడు. ఈయన అధికారంలోకి వచ్చిన వెంటనే యెరూషలేముకి వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ యెరూషలేముకి వెళ్ళిన వెంటనే పౌలు గారి మీద అక్కడ ఉన్న యూదులు కంప్లైంట్లు తీసుకురావడం జరిగింది. అంటే ఆల్రెడీ మీ దగ్గరున్న విచారణ ఖైదీగా ఉన్న పౌలు గారిని మా దగ్గర తీసుకురండి, మా సభ ఎదుట మాట్లాడించండి. ఎందుకంటే ఈ మార్గ మధ్యంలో ఏదోలాగా మా దగ్గర తీసుకొస్తే మేము అతని సంగతి చూసుకుంటాం అన్నట్టుగా మరి ఫేస్తును మెప్పించి
ఎలాగైనా పౌలు గారిని మళ్ళీ తిరిగి యెరూషలేము తీసుకురావాలి. తీసుకొస్తే ఈ క్రమంలో పౌలు గారిని ఎలాగ చంపాలి అనేది యూదుల దురుద్దేశం. అయితే ఫేస్తు అయితే ముందుగా ఏం చేయండి అంటే, అతను పౌలు కైసరులో విచారణ కోసం కావలిలో ఉన్నాడు. మీరు అక్కడికి వచ్చి అతని మీద ఎటువంటి నేరారోపణ చేయాలనుకుంటే చేయొచ్చు. కాబట్టి అప్పుడు తర్వాత సంగతి, అతను ఒప్పుకుంటే యెరూషలేము తీసుకురావడం నాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నట్టుగా మరి అక్కడ సందర్భం మనకు కనబడుతుంది. అయితే యూదుల ఫిర్యాదులు తీసుకున్న తర్వాత కొన్ని రోజులు యెరూషలేములో గడిపిన తర్వాత మళ్ళీ ఫేస్తు కైసరుకు వెళ్ళడం జరిగింది. కైసరుకు వెళ్ళిన తర్వాత వారు యూదుల్ని మీరు కైసరుకు వచ్చి నేరం మోపాలి అని ముందుగా తెలియజేశారు కాబట్టి యూదులు కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డారు. తర్వాత 25వ అధ్యాయము 6-12 వచనాల్లో ఏం జరిగిందో చూడండి. యూదులు అంటే ఫేస్తుని యూదులకు మెప్పించి పౌలు గారిని చంపడానికి కుట్ర పని యూదులు మళ్ళీ కైసరుకు వచ్చారు. వచ్చి పౌలు గారి మీద భారమైన అనేక నేరాలు మోపారంట. కానీ వాటిని రుజువు చేయలేకపోయారు. సహోదరులారా, అబద్ధాలు ఎప్పుడు నిలబడవు. ఎంతకాలమో అవి ఎప్పటికైనా సత్యం చేత ఓడింపబడతాయి. అయితే పౌలు గారు ఏం చేశారు అంటే, పౌలు గారి మీద ఎటువంటి నేరారోపణలు చేశారు. ఎందుకంటే ఇన్ని ఏదోలాగా ఇరికించి చంపించాలని. కానీ వాస్తవానికి భారమైన నేరాలు మోపారంట. అంటే చాలా దారుణమైన మరి సెక్షన్లు ఉపయోగించి ఇన్ని బాధించాలి, చివరికి చంపాలి అనుకున్నారు. అయితే రుజువు చేయలేకపోయారు. యేసుక్రీస్తు వారి విచారణ సందర్భంలో కూడా అదే జరిగింది. వాళ్ళు కూడా రకరకాల అబద్ధ సాక్ష్యాలు చెప్పారు, వీటిని రుజువు చేయలేకపోయారు. అయితే సహోదరులారా, తర్వాత ఏం జరిగిందంటే పౌలు గారు సమాధానం చెప్తున్నారు. ఏమని? నేను ధర్మశాస్త్రం గురించి, దేవాలయం గురించి, కైసరుని గురించి ఏ నేరం చేయలేదు. ఈయన చెప్పిన సమాధానం బట్టి ఏ నేరం ఒప్పుకుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇతను ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని. యూదులు పవిత్రంగా భావించే దేవాలయాన్ని అపవిత్రం చేశాడు. దాంతో పాటు పెద్ద భయంకరమైన భారమైన నేరం ఏంటంటే కైసరుని గూర్చి. అంటే అంతకు ముందు వరకు కూడా కైసరుని గూర్చి, కైసరు విషయంలో పౌలు గారు నేరం చేశాడు, నేరారోపణ చేయలేదు. అంతకు ముందున్న పరిస్థితులు వాదోపవాదంలో ఎక్కడైతే ఈ పాయింట్ టచ్ చేయలేదు. కానీ ఈసారి కొత్త సెక్షన్ యాడ్ చేశారు. ఏంటి? అసలు మన చక్రవర్తికి విరోధంగా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా. అయితే పౌలు గారు సమాధానం చెప్పేటప్పుడు నేను ధర్మశాస్త్రం విషయంలో, దేవాలయం విషయంలో కైసరుని గురించి ఎటువంటి నేరం చేయలేదని చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకే ఎందుకు అంత స్పష్టంగా చెప్పినప్పుడు ఇతను వాదన అంగీకరించబడిందంటే వారు రుజువు చేయలేకపోయారు కాబట్టి. నిజంగా పౌలు గారు ఒకవేళ వాళ్ళు ఆరోపించినట్టుగా నేరాలు చేసుంటే నిజంగా వాళ్ళ అధిపతుల చేత శిక్షింపబడేవాడు, ఎప్పుడో మరణానికి పాత్రుడైపోయేవాడు. కానీ వారు ఏమీ రుజువు చేయలేని నేరాలను ఆరోపిస్తున్నారు. తర్వాత ఏం జరిగిందంటే ఫేస్తు ఈ సందర్భంలో పౌలుతో మాట అన్నారు. పౌలు గారితో ఏమన్నాడంటే, ఓకే మరి వారు వాదోపవాదనలు విన్న తర్వాత నువ్వు యెరూషలేము వచ్చి నా ఎదుట యూదులందరి ముందు విచారించబడడం నీకు ఇష్టమా అన్నాడు. సో ఎందుకంటే యూదులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇతను యెరూషలేము ఎలాగైనా రప్పించాలి. రోమా అధిపతి అయిన ఫేస్తు అధికారి పరిధిలో మన పౌరుని ఏమీ చేయలేం కాబట్టి యెరూషలేము రప్పించి ఈ మార్గ మధ్యలోనూ ఆ సందర్భంలో మనం చంపాలని కుట్రపడినారు. కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఫేస్తుని మచ్చి చేసుకున్నారు. కాబట్టి ఫేస్తు కూడా యూదులకు అనుకూలంగా మాట్లాడాడు. పౌలా, నువ్వు యెరూషలేము వచ్చి మరి విచారించబడడానికి ఏమన్నా నీకు ఇష్టమేనా? అయితే పౌలు గారు ఏమన్నారంటే, నేను నీతిగా బ్రతికి న్యాయం తప్పి మరణానికి తగింది ఏది చేయలేదు. కైసరు యొద్దకు వెళ్ళి చెప్పుకుంటాను. సో నన్ను అప్పగించడానికి ఎవరి తరం కాదు. నేను ఎందుకంటే ఏ తప్పు చేయలేదు. ఒకవేళ మీరు ఎటువంటి విచారణ చేసుకున్నా నేను నిర్దోషిని తెలుస్తుంది. ఇప్పుడు మీరు కూడా వాళ్ళకి సహకరించి నన్ను యూదులకు అప్పగించాలనుకుంటే అది ఎవరి తరం కాదు. అంటే ఫేస్తు యూదులకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని పౌలు గారు గుర్తించి ఏం చేశారంటే, నేను యెరూషలేము వచ్చి యూదులు ఎదుట
మీ మీ పీఠం ఎదుట విధులు ఎదుట సమాధానం చెప్పుకోవడం ఎట్టి పరిస్థితులు అంగీకరించడం. కాబట్టి కైసరు ఎద్దకు వెళ్తాను. ఎందుకు ఇలా అన్నాడంటే, మొట్టమొదటికి మీరు పౌలు గారి కేసుల విచారణలో చూస్తే యెరూషలేములో విచారణ జరిగింది. ఆ విచారణ సందర్భంగా కల్లోలం జరిగింది, గలిబిలి జరిగింది, అల్లరి జరిగింది. అయితే ఆ సందర్భంలో ఉన్న అక్కడ సహస్రాధిపతి పౌలు గారిని నేరస్తుడు అని నిరూపించలేకపోయాడు. అంటే అతనికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు, మరణానికి తగింది ఏమీ లేదు. కాబట్టి ఇతన్ని విడుదల చేయాలి అని అనుకుంటే వీళ్ళేమో చంపాలి అంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని పై కోర్టుకి, అంటే కైసరులో ఉన్న యెరూషలేములో ఈ వివాదం ముగింపుకు రాలేదు. అది కైసరే నెక్స్ట్ కోర్టు తీసుకెళ్ళి నెక్స్ట్ పాయింట్కి. తర్వాత ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రోమా, అంటే కైసరు చక్రవర్తి ఎదుటే చెప్పుకోవచ్చు న్యాయం కోసం. సో మన పరిభాషలో చెప్పాలంటే జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. ముందు జిల్లా కోర్టులో అక్కడ న్యాయం జరగలేదంటే హైకోర్టులో, అక్కడ న్యాయం జరగలేదంటే సుప్రీంకోర్టులో. ఎలాగైతే మనం వాదోపవాదం చేసి మన న్యాయం జరగాలని కోరుకుంటామో, పౌలు గారు కూడా తన విచారణ సందర్భంగా తను ఎటువంటి మరణానికి తగింది లేదని, ఎటువంటి నేరం చేయలేదని వాళ్ళకి తెలుసు. కానీ యూదులకు భయపడి, యూదుల్లో మెప్పు కోసం కొంతమంది ఏం చేయాలనుకుంటున్నారంటే మళ్ళీ పౌలు గారిని యూదులకు అప్పగించాలనుకుంటున్నారు. అయితే పౌలు గారు నేను రోమా వెళ్తాను అని అన్నాడు. ఎందుకు రోమా వెళ్తాను అన్నాడంటే చెప్పండి, ఎందుకు వెళ్తానన్నాడు? అసలు ఈయన రోమాను చూడాలని ఆశపడ్డాడో, పౌలు గారు కూడా ఏదైతే ఆశపడ్డాడో దానిని ప్రభు తన చిత్త ప్రకారం ఈయన్ని రోమా తీసుకెళ్ళాలి, రోమాలో ఉన్న కైసరు ఎదుట నిలబెట్టాలి. ఆయన్ని పౌలు గారు ఎన్నుకున్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా నువ్వు ఇశ్రాయేలు ఎదుట, అన్ని జనుల ఎదుట మరియు రాజుల ఎదుట నా నామం గురించి సాక్ష్యం ఇవ్వాలి అని తెలియజేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలుకి సాక్ష్యం తెలియజేశాడు, అన్ని జనులకు సాక్ష్యం తెలియజేశాడు. తర్వాత రాజుల ఎదుట సాక్ష్యం తెలియజేయాలి ప్రభు యేసుక్రీస్తు వారి గురించిన దర్శనాన్ని గురించి. కాబట్టి నేను రోమాకి వెళ్తాను అన్నాడు. ఓకే, నువ్వు కైసరు ఎదుట చెప్పుకుంటానన్నావు కాబట్టి కైసరు ఎద్దకు పోతావు అని పేస్ తన దగ్గర ఉన్న మరి పరివారంతో సభతో ఆలోచించి నిర్ణయం చెప్పాడు. అయితే సహోదరులారా, తర్వాత ఏం జరిగిందంటే కొంతకాలానికి పేస్తూ ఉన్న కైసరికి అగ్రిప్ప రాజా బెర్నీకే అనే అధిపతి ఇద్దరు కలిసి మరి దర్శించుకోవడానికి రావడం జరిగింది. అయితే అది 25వ అధ్యాయం 13 నుంచి 27 వచనాల్లో మనం చూస్తాం. దీంట్లో ఈ సెక్షన్లో ఉన్న ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఈ పేస్తూ అగ్రిప్ప రాజుతో చెప్తున్నాడు, అయ్యా మరి నేను అధికారంలోకి వచ్చేసరికి ఫేలిక్స్ కాలంలో ఒక విచారణ ఖైదీ ఉన్నాడు. అతను ఇదిగో ఇక్కడ కైసరులోనే ఉన్నాడు. అయితే అతను నేను ఎంక్వైరీ చేసినప్పుడు నాకు ఏం తెలిసిందంటే అతను మరణానికి తగిన నేరాలు ఏమి చేసినట్టుగా నాకు అనిపించలేదు. అయితే అతని విచారణ సందర్భంలో యూదులు ఏదో కుట్ర చేస్తారని నాకు అర్థమైంది. వాళ్ళకి యూదులకి ఇతనికి గొడవలు ఉన్నాయని. ఈ సందర్భంలో అతను కైసరుకు వెళ్ళాలని కోరుకున్నాడు. సో కైసరుకు వెళ్ళాలని కోరుకోండి, చక్రవర్తికి నేను ఏం రాయాలి అంటే ఇదిగో పలానా ఖైదీని పంపిస్తున్నాను, ఇతడు ఈ నేరం చేశాడని రాయాలి. అలా రాయడానికి పౌలు గురించి నెగిటివ్గా రాయడానికి నాకేం కనబట్లేదయ్యా. అసలు అది క్షమించాలి, రోమిల ఆచారం ఏంటంటే నేరం మోపబడిన వాడు, నేరం మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడి నేరం గురించి సమాధానం చెప్పుకోవడం అవకాశం ఇవ్వకముందు ఏ మనుషునైనా అప్పగించుటకు రోమిల ఆచారం కాదు. రోమా ప్రభుత్వ నియమం ప్రకారం విచారించబడిన ఏ ఖైదీకైనా శిక్ష విధించాలని ముందు అతను చెప్పుకునేవారు, అతను వాదనను వినిపించాలి. అతను తన వైపున తను ఏం తప్పు చేసాడో, తను ఏ విధంగా కరెక్టా రాంగ్ అనేది తన వాదన వినాలి. సో ఈ పాయింట్ మీద వేసేయి వీళ్ళు పౌలు గారిని తన వాదన వినిపించుకునే అవకాశం ఇస్తూనే ఉన్నారు. అయితే ఈయన మరి ప్రభుని యేసుక్రీస్తు వారు తెలియజేసినట్టుగా రోమాకు వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను కైసరు ఎద్దకే వెళ్తానని ఒప్పుకున్నాడు. అయితే అగ్రిప్పతో మాట్లాడుతూ పేస్తు అనే రోమాధిపతి అగ్రిప్పరాజుతో పౌలు గారి కేసు గురించి ఏం చెప్తున్నాడంటే, యూదా మతం గురించి యూదులకి ఈయనకి వివాదాలు ఉన్నాయి, నాకు అర్థమైంది. ఈ
ఈ కేసును విచారించినప్పుడు 19వ వచనంలో చనిపోయిన యేసుక్రీస్తు బ్రతికి ఉన్నాడని పౌలు బోధిస్తున్నాడంట. వాస్తవానికి మీకు క్లారిటీ వస్తుంది. యూదులు అంత సీరియస్ అయ్యారు. ఎందుకు యూదులు చంపాలనుకుంటున్నారు పౌలు గారు? ఈ అధ్యాయంలో పౌలు గారు చెప్పిన చాలా మాటల వల్ల మనకు ఒక క్లారిటీ వస్తుంది, అవగాహన వస్తుంది. అసలు యూదులకి పౌలు గారికి పౌలు గారిని చంపాలనుకునేంత ఇష్యూ ఎందుకు అయిందంటే, ఏ యూదులు పౌలు గారు ప్రకటిస్తున్న యేసుక్రీస్తు అని కొంతకాలం యూదా జాతి యూదులు ఏం చేశారు? సిలువకు అప్పగించి చంపేశారు నజరేయుడైన యేసుక్రీస్తు అని. అయితే ఆయన ఎవరైతే యూదులను చంపేశారో ఆయన మరి తిరిగి లేచాడని, ఆయనే ప్రభువుగా దేవుడు నియమించాడని, మరి ఆయన పౌలు గారు కనిపించి ఇది స్వార్థ ప్రకటించబడడానికి నియమించుకున్నాడని తెలియజేస్తున్నాడు. దీంట్లో యూదులు యేసుక్రీస్తు వారి ఎడల దేవుడికి వ్యతిరేకంగా చేశారు అని వాదిస్తున్నాడు పౌలు గారు. సో వాళ్ళు అది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ మన తర్వాత పాయింట్లో వస్తుంది, మృతుల పునరుద్ధానాన్ని వీళ్ళు అంగీకరించరు. అందులో ప్రధాన యాజకులు ఎక్కువ సర్దుకయ్యలు ఉన్నారు ఆ కాలంలో. కాబట్టి ఆ విషయం కూడా పౌలు గారికి వీళ్ళకి ఎక్కువ విభేదాన్ని కలిగించింది. పౌలు గారికి అనడం కంటే పౌలు గారి మీద యూదులకి ఎక్కువ కోపం రావడం కారణమైంది. అయితే చూడండి, పౌలు గారు ఏం ప్రకటిస్తున్నారు, పౌలు గారి ఉద్దేశం ఏంటో యూదుల ఎదుట కానీ అనుజుల ఎదుట ముఖ్యంగా ఈ విచారణ సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు ఏం ప్రకటిస్తున్నారో మనకు అర్థమైంది. ఇక్కడ ఏమని? యేసుక్రీస్తు వారు బ్రతికి ఉన్నాడని ప్రకటిస్తున్నారు. నెక్స్ట్ ఓవరాల్ గా ఫేస్తు అగ్రిప్పరాజుతో ఏం చెప్తున్నారంటే 25 వచనంలో మరణానికి తగినది ఏమీ ఇతను చేయలేదని గ్రహించారట. సో పౌలు గారి విషయంలో యేసుక్రీస్తు వారి విచారణ సందర్భంగా పిలాతు 3 సార్లు ఇతను మరణానికి తగింది ఏమీ చేయలేదు, ఇతను మరణానికి పాత్రుడు కాదని 3 సార్లు తెలియజేశాడు రోమా గవర్నర్ అయిన పిలాతు. ఆనాడు యూదులు ఎలాగైతే అన్యాయంగా పౌలు యేసుక్రీస్తు వారిని అప్పగించి చంపేశారు, అదేవిధంగా ఆ న్యాయాధిపతులకి, జడ్జిలకి, మన భాషలో చెప్పాలంటే పౌలు గారి కేసును విచారిస్తున్న జడ్జిలకి ఏమర్థమైంది? ఇతను మరణానికి తగినది, బంధకాలకు తగినది ఏమీ చేయలేదు. అయినా సరే ఎందుకు బంధకాల్లో ఉన్నాడో, ఒకవైపు యూదులు పుట్టపని చంపాలనుకుంటారు, రెండవ వైపు పౌలు గారు కైసరు వెళ్ళాలనుకున్నారు ప్రభు చిత్తాన్ని నెరవేర్చడం కోసం. కాబట్టి అయినా సరే ఇంకైనా ఈ బంధకాలు కొనసాగైన దేవుని చిత్త ప్రకారం రోమ ప్రయాణం చేయాలనుకుంటున్నారు. చూద్దాం అది ఎలా జరిగిందో. సో అగ్రిప్పరాజుకి పౌలు గారి కేసు గురించి ఫేస్తు తెలియజేసిన సందర్భాలు చూసాం. దీంట్లో మరి యూదులు పౌలు గారి మీద ఎటువంటి ఆరోపణలు చేశారంటే, వాళ్ళ మతం గురించి, మతానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడని, యేసుక్రీస్తు తిరిగి లేచాడని ప్రకటిస్తున్నాడని, అది వాళ్ళ వైపు నేరాలు మోపారు. అయితే ఈ సినారియో, ఈ సందర్భం అంతట్లో ఏమర్థమైందంటే, ఫేస్తుకి ఇతను ఏ నేరం చేయలేదు. అది తన దగ్గర తన చూడడానికి వచ్చిన అగ్రిప్పరాజుకి బేర్నీకి చెప్తున్నాడు. బేర్నీకి సో ఇదండి, నేనైతే ఏ నేరం కనుగోలేదు, అంటే ఈ పౌలు గారి విషయంలో ఇతను నేరం చేశాడని చెప్పడానికి నాకు ఎటువంటి ఆధారాలు దొరకలా. అయితే మీరు వచ్చారు కాబట్టి మీరు కూడా ఒకసారి విచారిస్తే బాగుంటుంది. ఏమనంటే వెంటనే అగ్రిప్పరాజు అలాగే అతను ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడే ఉన్నాడు, ఓకే రైట్, రేపు మరి నేను కూడా అతను ఏం చెప్పుకుంటున్నాడు విందాం అనుకున్నాడు. సో ఇతను పౌలు గారు ఏం చెప్తే విందాం అనుకుంటున్నాడు, కానీ పౌలు గారికి సువార్త ప్రకటించిన మంచి అవకాశం దొరికింది. అప్పుడు ఏం చేశాడు పౌలు గారు నెక్స్ట్ అధ్యాయంలో మనం చూస్తాం. అదే రాజైన అగ్రిప్పయు బేర్నికే అనేది అధిపతి, రోమా గవర్నర్. ఎలాగైతే ఫేస్తు అధికారు, ఈయన కూడా అటువంటి అధికారి, అటువంటి ఒక అధికారి అగ్రిప్పరాజు, వీళ్ళిద్దరూ మొత్తం ఫేస్తు, ముగ్గురు, అగ్రిప్పరాజా, బేర్నికే, ఫేస్తు, ముగ్గురు న్యాయాధిపతులు, ముగ్గురు జడ్జిలు, ముగ్గురు న్యాయమూర్తులు, ధర్మాసనం అనమాట మన భాషలో చెప్పాలంటే. ముగ్గురు జడ్జిలు కూర్చుంటే వాళ్ళు ఎదుటి పౌలు గారు సమాధానం చెప్తున్నారు. అప్పుడు మొదటగా రాజైన అగ్రిప్ప సమాధానం చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చారు. అయితే 26వ అధ్యాయంలో పౌలు గారు వీళ్ళ ముగ్గురు ఎదుట మరి ఏం మాట్లాడారు, ముఖ్యంగా రాజైన అగ్రిప్ప, ఎందుకంటే అగ్రిప్పకు సంబంధించిన సందర్భం ఉంది కాబట్టి. అయితే అదే సందర్భంలో ముగ్గురు ఉన్నారు, ముగ్గురు వింటున్నారు.
మరి ఏం జరిగిందో చూడండి. ఫైనల్గా ముగ్గురు కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. చివరి వచనాల్లో చూస్తాం అది. అయితే ఈ అధ్యాయాన్ని మనం అవుట్లైన్ చేస్తే మొదటగా 26 వచనాల్లో హెబ్రీయుడిగా పౌలు ఎలా గడిపాడు, మరి తను యూదుడిగా ఉన్నప్పుడు, హెబ్రీయుడిగా ఉన్నప్పుడు తన జీవితం ఎలా ఉందో, ఏం చేశాడో తెలియజేశాడు. తర్వాత పౌలు గారు ఏ నిరీక్షణతో ఉన్నారో తెలియజేశాడు. తర్వాత 9 నుంచి 11 వచనాల్లో క్రైస్తవులను హింసించిన పౌలు క్రైస్తవులను ఎలా హింసించాడో తెలియజేశాడు. 12 నుంచి 18 వచనాల్లో దమస్కు మార్గంలో ప్రభు దర్శనంలో కనిపించిన సందర్భం మనం చూస్తాం. 26 అధ్యాయం 19 నుంచి 23 వచనాల్లో ప్రభు దర్శనానికి పౌలు ఎటువంటి విధేయత చూపించడం మనం చూస్తాం. తర్వాత 26 అధ్యాయం 24 నుంచి 32 వచనాల్లో అందరూ తన వలే ఉండాలని కోరుకున్న ఈ ఖైదీ నెంబర్ 1, అటువంటి గొప్ప ఖైదీ, అందరూ తనలా ఉండాలని కోరుకున్నాడంట. ఆ ఖైదీ మాటలు కూడా మనం చూద్దాం. అయితే మొదటిగా పౌలు గారు సందర్భం మనం మర్చిపోకూడదు. అగ్రిప్రాజు ఎదుట, ఫేస్తు ఎదుట, బేర్నీకే ఎదుట ముగ్గురు జడ్జిల ముందు నిలబడి సమాధానం చెప్తూ ఏం మాట్లాడుతున్నాడో చూడండి. అయితే మొట్టమొదటిగా ఫేస్తు అని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. తను ఎవరైతే ఉన్నారో జనులందరికీ ఎందుకో, జనులారా అగ్రిప్రాజు చూడండి, ఈ మనుషుడు ఎటువంటి నేరం చేయలేదు నాకు కనబడుతుంది. అయితే యెరూషలేములో ఉన్న యూదులు ఇతన్ని చంపాలని కేకలు వేశారు. ఇతన్ని విచారిస్తే మరణానికి తగింది ఏమైనా దొరుకుతుందని నాకేం దొరకలేదు, మీరు నాకు సహకరించినట్టుగా అడిగాడు. వాళ్ళందరి ముందు నిలబడ్డాడు పౌలు గారు. అప్పుడు అగ్రిప్రాజా సైగ చేశాడు, చెప్పుకో అని. అప్పుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. పౌలు గారు 26 అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో హెబ్రీయునిగా పౌలు జీవితం. అగ్రిప్రాజుకి యూదుల ఆచారాలు వ్యవహారాలు తెలుసు. ఎందుకంటే మరి ఈయన యూదా మతం గురించి అవగాహన కలిగినాడు. కాబట్టి అగ్రిప్రాజుకి ఇవన్నీ తెలుసు కాబట్టి నేను మీద ధైర్యంగా చెప్పుకుంటానని ఇంట్రడ్యూస్ చేశాడు పౌలు గారు. అంటే ఈ వివాదానికి సంబంధించి పౌలు గారి కేసుకి సంబంధించిన యూదుల ఆచారాలు ఏవైతే మరి యూదులకి పౌలు గారికి వివాదానికి కారణమైన విషయాలను వాటన్నింటి గురించి అగ్రిప్రాజుకి బాగా తెలుసు. కాబట్టి మీకు తెలిసిన విషయాన్ని నేను మాట్లాడుతున్నానని మొదలుపెట్టాడు. రైట్. 2, నెక్స్ట్ పౌలు బాల్యం నుండి నేను ఎలా బ్రతికాను యూదులందరికీ తెలుసు అంటున్నాడు. అంటే యాక్చువల్ బాల్యం నుండి దాని ఉద్దేశం ఏంటంటే ఆయన యవనస్తుడిగా మరి యాక్చువల్ పౌలు గారు కిలికియా ప్రాంతం తార్సులో పుట్టాడు. యెరూషలేములో తన విద్యాభ్యాసం చేశాడు గమలీయేలు పాదాల దగ్గర. వాస్తవానికి నా వ్యక్తిత్వం మీకు తెలుసు, నా నడవడిక మీకు తెలుసు, యూదులకు తెలుసు అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు. రైట్. ఈ మాట అనాలంటే ఎంత ధైర్యం కావాలి? చిన్నప్పటి నుంచి ఎలా బ్రతికాలో మీకు తెలుసు అన్నప్పుడు, యూదులకు తెలుసు అన్నప్పుడు నువ్వు ఎలా బ్రతికావో మాకు తెలుసు అని రివర్స్గా, ఒకవేళ నేను తప్పు చేసుకుంటే, చెడ్డవాడైతే, మంచి వ్యక్తిత్వం లేనివాడైతే ఖచ్చితంగా ఆ మాట ఎవరైనా అనగలిగితే ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకమైన సమాధానాన్ని ఎదుర్కొంటారు. ఇలా అన్నప్పుడు కూడా ఎవరు కూడా ఏం చేయలేదంటే, కాదు నువ్వు భక్తి లేనివాడు అని ఎవరు అనలేకపోయారు. అంటే వాస్తవానికి పౌలు గారు తన గురించి ఏం చెప్పుకుంటున్నాడో అదంతా వాస్తవమైన విషయం. నెక్స్ట్, అటువంటి యూదుల్లో మరి చాలా తెగలు ఉన్నాయి. దాంట్లో సద్దుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు. అయితే దీంట్లో బహు నిష్టగల తెగ ఏంటంటే పరిసయ్యులు. వీళ్ళు ఎంత పవిత్రంగా ఉంటారంటే అన్ని జనులు గాలి తగిలినా అపవిత్రమైపోతారు అని అనుకునేంత పవిత్రంగా ఉండాలనుకుంటారు. సో అటువంటి నిష్టగల, మరి వారానికి 2 సార్లు ఉపవాసం చేసేవారు, మరి ధర్మశాస్త్రాన్ని పఠించేవారు, ప్రార్థనలతో దేవుణ్ణి వేడుకునేవారు. ఈ అన్ని విషయాల్లో, ప్రార్థనల విషయంలోనూ, పఠించడం, ధర్మశాస్త్రం పఠించడం విషయంలోనూ, మరి భౌతిక సంబంధ శుద్ధీకరణ ఆచారాల విషయంలోనూ నిష్టగా ఉండే తెగ పరిచయుల తెగ. అటువంటి తెగకు సంబంధించిన వాడే పౌలు గారు. నా వ్యక్తిత్వం యూదులకు తెలుసు. దాంట్లో నేను ఎటువంటి తెగ అంటే పరిచయుల గురించి చెప్పుకుంటే వాళ్ళు చాలా పరిచయుడు అనే పదానికి పరిశుద్ధుడు, ప్రత్యేకంగా ఉన్నవాడని అర్థం. కాబట్టి వీళ్ళందరికీ తెలుసు అది వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారండి. కాబట్టి ఈయన ఆచార సాంప్రదాయాల విషయంలో కూడా నిష్టగా ఉండేవాడు, అదేవిధంగా వ్యక్తిత్వంలో కూడా బాగా బ్రతికినవాడు అని తన గురించి ఇంట్రడక్షన్ చెప్తున్నాడు, నేను ఎలా బ్రతికాను. సో తర్వాత
దాన్ని ఎలా బ్రతికాడో తెలియజేసిన తర్వాత నెక్స్ట్ పౌలు గారి నిరీక్షణ. అసలు ఈ బంధకాలకు కారణమైన విషయం ఏంటో చెప్తున్నాడు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమైన నిరీక్షణ గురించి నేను విమర్శింపబడ్డకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందుదామని నిరీక్షించున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేలా ఎంచుతున్నారు? సహోదరులారా, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఎందుకని యూదులు నేరం మోపారంట. ఎందు గురించి నేరం మోపారంటే నిరీక్షణ గురించి. ఏంటా నిరీక్షణ? పితరులకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. పితరులకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని పొందుతామని యూదులైన 12 గోత్రాలు, ఇశ్రాయేలు 12 గోత్రాలు ఎలాగైతే నిరీక్షిస్తున్నారో నేను కూడా అలాగే నిరీక్షిస్తున్నాను. ఎందుకే ఆ వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానం ఈ కాంటెక్స్ట్ చూస్తే ఎందుకు ఆ వాగ్దానం ఏంటంటే మృతులను లేపడం. దేవుడు రాయించిన లేఖనాల ప్రకారం మృతులకు పునరుద్ధానం ఉంది. మృతులు తిరిగి లేస్తారు. మృతులు అక్షయ దేహంతో మరి చావులేని వారిగా పరిశుద్ధులుగా తరతరాలు దేవుని సన్నిధిలో ఉంటారు, నిత్యత్వంలో దేవునితో ఉంటారు. సో ఇది దేవుడు పితరులకు చేసిన వాగ్దానం. అంటే ఈ దేహం కాదు, మరొక లోకం ఉంది. అందుకే అబ్రహాము మరొక లోకం కోసం ఎదురు చూస్తున్నాడు, శ్రేష్టమైన లోకం కోసం. సో విశ్వాసుల తరాల్లో అబ్రహాము మొదలుకొని భక్తులందరి జీవితాల్లో, ఆదాం మొదలుకొని వీళ్ళందరి జీవితాల్లో మనం ఏం చూస్తామంటే వాళ్ళు మరొక ఉన్నతమైన జీవితం కోసం ఎదురు చూస్తున్నారండి. ఆ వాగ్దానం వాళ్ళకు ఉంది, వాళ్ళు దానికోసమే నిరీక్షించారు. ఇదిగో మన పితరులు, మన వాళ్ళు అందరూ కూడా దానికోసమే నిరీక్షించారు. నేను కూడా మృతుల పునరుద్ధానం కోసం నిరీక్షించేవాడిని. అయితే అదే పునరుద్ధానం యేసుక్రీస్తు వారి విషయంలో జరిగింది. యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు అని చెబితే యూదులు అంగీకరించట్లేదు. దేవుడు చేసిన వాగ్దానాన్ని, మృతుల పునరుద్ధానాన్ని కూర్చిన వాగ్దానాన్ని నమ్మి నిరీక్షిస్తున్నారు. నేను కూడా అలాగే నిరీక్షిస్తున్నాను. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పునరుద్ధానం దేవుడు ఏ పునరుద్ధానాన్ని అయితే వాగ్దానం చేశాడో ఆ పునరుద్ధానం యేసుక్రీస్తు విషయంలో జరిగిందని, యేసుక్రీస్తు మృతుల్లోని తిరిగి లేచాడని నేను ప్రకటిస్తుంటే యూదులు నా మీద నేరం మోపుతున్నారు. దేవుడు మృతులను లేపునన్న సంగతి నమ్మతగనిదని మీరెలా ఎంచుతున్నారు? అగ్రిప్ప రాజుతో అంటున్నాడు, రాజా, ఈ యూదులకు సంబంధించిన ఆచార వ్యవహారాలన్నీ బాగా తెలుసు కాబట్టి రాజా, మీకు తెలియని విషయం ఏమీ కాదు. దేవుడు తిరిగి లేపడంటారా? మనుషులను, మృతులను తిరిగి లేపుతాడు. కాబట్టి ఎలా ఎంచుతున్నారు అనే విషయం మాట్లాడారు. కాబట్టి సహోదరులారా, సో అంటే దేవునికి ఆ సామర్థ్యం ఉంది. దేవుడు తన వాగ్దానాలు నిలబెట్టుకుంటాడు. దేవుడు నేను నమ్ముతున్నాను. ఒకవేళ మృతుల పునరుద్ధానం లేదా యేసుక్రీస్తు తిరిగి లేవడం అసాధ్యం అంటే దేవుని అనుమానించినట్టు అవుతుంది. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే పరిచయమైన వాళ్ళందరూ కూడా మృతుల పునరుద్ధానాన్ని, ఈ ఆత్మని, దేవదూతల్ని, ఇటువంటి వాటిని నమ్ముతారు. అయితే వీళ్ళు సద్దుకయ్యులు మృతుల పునరుద్ధానాన్ని, ఆత్మని, దేవదూతలు ఏమి నమ్మరు. కాబట్టి ఇక సందర్భం ఏంటంటే పౌలు గారు నిరీక్షింపబడుతున్న విషయం ఏంటంటే మృతుల పునరుద్ధానం గురించి చాలా సందర్భాల్లో, చాలా పరిస్థితుల్లో ఈ మాటలు రాస్తారు. నేను కూడా ఆయన పునరుద్ధానాన్ని పొందాలని, ఏ విధము చేత నేను మృతులను తిరిగి లేపబడాలి, ఆ పునరుద్ధాన శక్తిని, ఆ బలాన్ని నేను తెలుసుకోవాలి, దేవుని చెంత కలకాలం ఉండాలి. సో ఇదే నిరీక్షణ. ఏ యూదుడైనా పునరుద్ధానం గురించి నిరీక్షణ కలిగి ఉండి ఎదురు చూస్తే ప్రతి యూదుడు ఏం నమ్మాలి? సో నేను ఎలాగైతే పునరుద్ధానం పొందుతాను ఎదురు చూస్తున్నానో, అలాగైతే అదే పునరుద్ధానం యేసుక్రీస్తు వారి విషయంలో ఉందని ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు కదా, అది జరిగింది. ఎందుకంటే మనందరం కూడా మృతుల పునరుద్ధానం పొందుతామని దానికి హామీ ఇవ్వడానికి యేసుక్రీస్తు అని తిరిగి లేపాడు. రైట్. తర్వాత ఏం జరిగింది అంటే 26:9-11 ఈయన ఎలా క్రైస్తవులు హింసించాడు తెలియజేస్తున్నాడు. యెరూషలేములో యేసుక్రీస్తు నామానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేశాడు. తర్వాత యెరూషలేములో పరిశుద్ధులను చెరసాల్లో వేయించాడు. క్రైస్తవులైన వారి మరణానికి సమ్మతించాడు. స్టెఫెను మరణానికి సమ్మతించడం
మన అపోస్తుల కార్యాలను 7వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత క్రైస్తవులైన వారిని సమాజ మందిరాలన్నింటిలో వారిని దండించి వారు దేవదోషం చేయనట్లు బలవంతగా చూశాడు. సో ఈయన యెరూషలేములో మరి క్రైస్తవుల్ని హింసించడం, సంఘాన్ని హింసించడం చూసాం. తర్వాత సమాజ మందిరాలు, ఎక్కడైతే వీధుల్లో సమాజ మందిరాలు ఉంటాయో అక్కడ క్రైస్తవులు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఏం చేసేవాడంటే ఆ సమాజ మందిరాలకు తీసుకొచ్చి దండించేవాడు, దేవుని దూషించాలని బలవంతం చేసేవాడు. చివరికి యెరూషలేము ఆ చుట్టుపక్కల ఉన్న సమాజ మందిరాలే కాకుండా వివిధ పట్టణాల్లో కూడా ఈయన యేసుక్రీస్తు వారికి విరోధంగా, క్రైస్తవానికి విరోధంగా ఏం చేయాలనుకున్నారంటే యెరూషలేములోనే కాదు, ఇంకా ఎక్కడైతే క్రైస్తవం విస్తరిస్తున్న ఆయా పట్టణాలకు వెళ్ళి కూడా వాడిని ఏం చేశాడు, మిక్కిలి క్రోధం గలవాడై ఇతర పట్టణాలకు వెళ్ళి వాడిని హింసించాడు. చూడండి, ఎవరైనా తన పరిధులు చేస్తాడు. ఈయన యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని హింసించడంలో కూడా చాలా పట్టణాలు తిరిగాడు హింసించడానికి. తర్వాత ఎంత గొప్ప సువార్తకుడే మనం చూసాం. అనేక ప్రదేశాలు, దేశాలు, ప్రాంతాలు తిరిగి ప్రభుడు యేసుక్రీస్తు వారి గురించి సువార్త ప్రకటించాడు. క్రైస్తవుని హింసించడానికి ప్రయాణం చేసిన వాడు అనేక మందిని క్రైస్తవుల్ని చేయడానికి ప్రయాణం చేశాడు. నిజంగా అంత గొప్ప సాక్ష్యం పౌలు గారి జీవితంలో మనం చూస్తాం. తర్వాత ఏం జరిగిందంటే దమస్కు మార్గంలో ప్రభు వారి దర్శనం 26వ అధ్యాయం 12 నుంచి 18 వచనాల్లో మరి దమస్కు మార్గంలో దర్శనం గురించి సందర్భం అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలోను 22వ అధ్యాయంలో పౌలు గారి మాటలో చూస్తాం. అది ఇక్కడ కూడా 3వసారి పౌలు గారు తెలియజేశారు. దీంట్లో అడిషనల్ గా ఆ 2 చోట్ల చెప్పని విషయం ఏంటంటే సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అనే మాట చూస్తాం. కానీ అడిషనల్ గా పాయింట్ ఉంది ఏంటంటే మునికోలలకు ఎదురు కనుక నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. మునికోనలు అంటే అర్థం ఏంటంటే నాగలి నత్తులు ఉంటాయి, వాటికి అవి దున్నడానికి వెళ్తున్నప్పుడు దానికి అడ్డుగా వచ్చిన ప్రతి కూడా పికిలించి వేయబడుతుంది. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఆయన అధికారాన్ని కాదని, ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది, ఆయనకు వ్యతిరేకంగా చేయాలనుకునేది ఏదైనా నిలబడదు, పికిలింప వేయబడుతుంది అన్న ఉద్దేశంతో. అది కష్టం. అంటే ఒకవేళ క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలనుకున్నా, క్రీస్తు సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయాలనుకుంటే ఇది జరిగే విషయం ఏమీ కాదు. అది ఎంత అక్కడ ఉన్న పదం చూడు, మునికోళ్ళకి ఎదుర్కొనడం నీకు కష్టం, నీకు చాలా కష్టం, అది నీ వల్ల ఏ పని కాదు. పైగా ఇక్కడ విషయం ఏంటంటే మనం బాగా ఆలోచించవలసింది, నన్నెందుకు హింసించున్నావు? ఆల్రెడీ యేసుక్రీస్తు శ్రమపడి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయారు. అయితే ఎవరిని హింసిస్తున్నాడు ఈయన చూద్దాం. అప్పుడు నేను ప్రభు నీవు ఎవడవని అడుగుగా, ప్రభు నేను నీవు హింసించుచున్న యేసు కంటిన్యూ చేస్తాడు, హింసిస్తున్నాడంట. ఎవరిని? యేసుక్రీస్తు వారు. పరలోకంలో దేవుని కుడిపార్శ్వన కూర్చున్న ఆయనని పౌలు గారు ఎలా హింసిస్తారంటే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1, 3 వచనాల్లోను, గలతీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మనం చూడగలిగితే, పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనం చేశాను. హింసించింది దేవుని సంఘాన్ని. పౌలు గారు హింసించింది సంఘాన్ని, క్రైస్తవుని. ప్రభుని యేసుక్రీస్తు చెప్తున్నారు నన్ను అని. సో ఈ పాయింట్లో ఆయన ఒక విషయం చెప్పాలనుకుంటారు. సంఘము నాది, నేను. సంఘము అంటే నా శరీరం. నా శరీరాన్ని అంటే సంఘాన్ని హింసిస్తే నన్ను హింసించినట్టే. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుని యేసుక్రీస్తు వారిని హింసించేవాడు ప్రతివాడు సంఘాన్ని హింసిస్తున్నాడు. సంఘాన్ని హింసించే ప్రతివాడు, సంఘాన్ని బాధ పెట్టే ప్రతివాడు ఖచ్చితంగా ప్రభుని యేసుక్రీస్తు వారిని హింసించినట్టే. వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా క్రైస్తవులను హింసిస్తూ, అవమానిస్తూ, నిజంగా వాళ్ళు చావును కూడా సమ్మతించి చెరసాల వేసి దేవుని దూషించేలా వాళ్ళని బలవంత పెట్టిన ఈ మనిషి ఏం చేశాడంటే, నువ్వు నన్ను హింసిస్తున్నావు పౌలు అంటున్నాడు. అందుకే పౌలు గారు ఈ విషయం చాలాసార్లు బాగా తన పత్రికలో రాయడం. సంఘం ఆయన శరీరం అని పౌలు గారు చాలా పత్రికలో రాశాడు. ఆయనకి ఆత్మ ద్వారా బయలుపరచబడిన విషయం, అదేవిధంగా అనుభవపూర్వకంగా తెలిసిన విషయం యేసుక్రీస్తు వారు చెప్పిన సౌండ్ ఆయన జీవితంలో రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే
ఆ హింసించింది నేను సంఘాన్ని, ప్రభుని యేసుక్రీస్తు నన్ను హింసిస్తున్నా ఉన్నాడు. అంటే సంఘం ఆయనది, ఆయనే సంఘం, ఆయన శరీరం సంఘం. కాబట్టి అతి సంఘాన్ని క్షమాభివృద్ధి కలిగి చేయడం మనందరం పాటుపడాలి. సంఘాన్ని హింసిస్తే ప్రభుని యేసుక్రీస్తుని హింసించినట్టే లెక్క. కాబట్టి ఈ దర్శనానికి మరి పౌలు గారు దర్శనంలో పౌలు గారితో యేసుక్రీస్తు వారు ఏం చెప్తారు చూడండి. ఎందుకు నీకు కనిపించానంటే పౌలు కారణాలు. నెంబర్ 1, నువ్వు నన్ను చూచిన సంగతిని గురించి, నేను నీకు కనబడబో సంగతిని గురించి, నిన్ను పరిచారకుని గాను సాక్ష్యంగా నియమించుటకై కనబడి ఉన్నాను. ఒకటి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటే పౌలు గారు, నీకు ఎందుకు కనబడి ఉన్నాను. ఎందుకంటే చూడండి, నియామకం జరిగింది ఒకటి, ఎలాగ పౌలు గారిని పరిచారకుని గాను సాక్షిగాను నియమించినాడు. ఈ పరిచారకుడు సాక్షి అని ఈయన ఏం చేయాలంట, ప్రభువుని చూచి ఉన్న సంగతి, తర్వాత భవిష్యత్తులో ప్రభువు ఈయన కనబడతాడని, కనబడిన తర్వాత ఆయన ఏం తెలియజేసాడో ఆ విషయాల గురించి. సో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పౌలు గారికి కనిపించారన్న విషయాన్ని, ఈ విషయాన్ని గూర్చి ఏం చేయాలి, సమాజానికి, యూదులకి అన్యజనులకి సాక్ష్యం ఇవ్వాలి. అలా సాక్ష్యం ఇవ్వడానికి పరిచారకును గాను సాక్షిని గాను నియమించడానికి కనబడ్డారు. పౌలు గారికి యేసుక్రీస్తు ఎందుకు కనిపించారు అంటే, ఇదిగో పౌలు, నేను నీకు కనబడ్డాను అనే విషయం అందరికి చెప్పాలి. ఇది చెప్పడం వల్ల చనిపోయిన యేసుక్రీస్తు తిరిగి లేచాడు, మృతుల్లో పునరుద్ధానుడయ్యాడు అనే విషయం అందరికి, ఇశ్రాయేల్కి, అన్యజనులకి, ఇంకా రాజులకి, కైసరు కూడా, ఈవెన్ రోమా చక్రవర్తి కూడా తెలియాలి. దానికి నువ్వే సాక్షిగా, నా సేవను జరిగించే పరిచారకుడుగా, యేసుక్రీస్తు వారి పాయింట్ ఆఫ్ వ్యూలో పరిచారకుడుగా, మరి ఆయన సందేశాన్ని సమాజానికి చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో సాక్షిగా నియమించడానికి కనిపించాడు యేసుక్రీస్తు. కాబట్టి సహోదరులారా, ప్రభువు కనిపించాడని పౌలు జనులకు సాక్ష్యం ఇవ్వాలి. ఇది ఇక్కడ విషయం, ఆ పదానికి ఉన్న అర్థం. కనిపించాడని చెప్పడానికి ఉద్దేశం ఏంటి, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, మరి దేవుని చేత సర్వాధికారం పొందిన వాడై దేవుని కుడి పాత్రను ఆశీనుడయ్యాడు. ఈ సందేశం అంతా ఉంది, ఆయన ద్వారానే మనకి రక్షణ. ఈ సందేశం అంతా యేసుక్రీస్తు వారికి కనిపించాడని చెప్పడంలో ఉంది. ఎందుకంటే తర్వాత పాయింట్లో చెప్తున్నాడు, కనిపించిన ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఏం చెప్పాలి, కారణాలు చెప్పాడు, ఏం ప్రకటించాలో కూడా చెప్తున్నాడు. ఇకపై పౌలు గారు ప్రభువుకు పరిచారకుడు, ఇప్పుడు వరకు యూదా మతానికి పరిచారకుడు. యూదా మతంలో అది తన విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడంటే క్రైస్తవుని హింసించడానికి తన కష్టాన్ని, సమయాన్ని ఖర్చు చేసుకున్నాడు. ఇకపై పౌలుకి పరిచారకుగా మారబోతున్నాడు. నెక్స్ట్, యేసుక్రీస్తు వారు పౌలుని అన్ని జిల్లాలకు పంపడానికి కారణాలు. అక్కడ ఇప్పుడు కనపడడానికి కారణాలు ఏంటి చెప్పాడు, తర్వాత పంపడానికి, జనులకు పంపడానికి కారణాలు చెప్తున్నాడు. ఫస్ట్ మొదటిది, వార్త ద్వారా ప్రజల కళ్ళు తెరవాలి. వాళ్ళు కళ్ళు తెరవబడినట్టు అని పదవించుంటారు. కళ్ళు తెరవబడినట్టు, కళ్ళు తెరవబడాలి. తెరవబడడం అంటే ఏంటి అర్థం, చీకటిలో నుండి వెలుగులోకి రావాలి. చీకటిలో నుండి వెలుగులోకి రావాలి. కళ్ళు మూతపడింది, కళ్ళు కనిపించట్లా, ఇప్పుడు తెరవబడాలి, కళ్ళు కనిపించాలి. సో సువార్త ప్రకటన ద్వారా కళ్ళు తెరవబడితే ప్రజలు చీకటిలో నుండి వెలుగులోకి వస్తారు. మళ్ళీ సువార్త ప్రకటన ద్వారా మనుషుల మనోనేత్రాలు తెరవబడితే వారు తాము చీకటిలో ఉన్నామని, ఇదిగో ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మమ్మల్ని పిలుస్తున్నాడని చీకటిలోంచి వెలుగులోకి వస్తారు. సో అందుకోసం ప్రజల కళ్ళు తెరవబడాలి. అలా తెరవడానికి నేను పంపిస్తున్నాను. 2, సాతాను అధికారంలో దేవుళ్ళలోకి రావాలి. చీకటి సంబంధి అయిన చీకటి అయిన అపవాది అధికారంలో, చీకటిలో బ్రతుకున్న మానవాళి దేవుని అధికారంలోకి రావాలి. పాపశాపాలతో బంధింపబడి అపవాదికి బానిసలుగా బ్రతుకుతూ, మంచి అనేది లేకుండా ఇష్టానుసారంగా బ్రతికి ఇష్టానుసారంగా జీవిస్తున్న మనుషులు తాము మంచి చేయాలనుకున్న చేయలేక చెడిపోయిన ప్రపంచంలో ఇంకా తాము ఇంకా చెడిపోతూ మరి నాశనాన్ని కొని తెచ్చుకుంటున్న మనుషులందరూ
అద్భుతమైన శాంతి, సమాధానం, ఆనందం, సంతోషము, నెమ్మది కలిగిన దేవుడిలోనికి భయంకరమైన భయాన్ని కలిగించే అపవాది పరిపాలన నుంచి ధైర్యాన్ని ఇచ్చే దేవుని పరిపాలనకు రావాలి. అలా దేవుని పరిపాలనలోకి వాళ్ళు రావాలి అంటే కళ్ళు తెరవబడాలి. కళ్ళు తెరవబడితే ఏది స్వాతంత్రమో, ఏది బానిసత్వమో, ఏ అధికారం మంచిదో, ఏ అధికారం మంచిది కాదో మనకు అర్థమవుతుంది. కాబట్టి అందుకోసమే పంపించాడంట. నెక్స్ట్, యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా పాపక్షమాపణ పొందాలి. నేను నియమించుకున్నాను, ఎందుకు నియమించాను అంటే యేసుక్రీస్తును నన్ను గూర్చి నా యందు విశ్వాసం ఉంచిన వారు పాపక్షమాపణ పొందుతారు. ఇది ఈ విషయం అన్ని జనులందరికీ చెప్పాలి. యూదులకి చెప్పాలని పౌలు గారు అనుకున్నారు. అయితే యూదులు నీ మాట వినరు, దూరంగా అన్ని జనుల దగ్గర పంపుతాను. నీ మిషన్, నీ పరిచర్య అన్ని జనులతో నీ దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు పోస్తున్నాడని పౌలుకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తునందరిలో విశ్వాసం ద్వారా పాపక్షమాపణ పొందాలి. సహోదరులారా, యేసుక్రీస్తునందరి విశ్వాసం ద్వారా అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎవరో, ఆయన ద్వారా ఏం జరుగుతుందో, ఇక సమస్త మానవాళి పాపక్షమాపణ కొరకు ప్రభువుని యేసుక్రీస్తు వారు శిలువలో మరణించి తిరిగి లేచాడని ఆయన విశ్వాసం ఉన్నటువంటి శిలువ సువార్తను నమ్మి మరి ఆయన మృతుల్లోని పునరుద్ధానుడే లేచాడని విశ్వసించి గత పాపాలను ఒప్పుకొని మారుమనసు పొంది యేసుక్రీస్తు వారు ప్రభువుగా స్వీకరించి నీటిలో బాప్తిసం పొందడం, ఇలా బాప్తిసం పొందినవాడు పాపక్షమాపణ పొందుతాడు. ఇక్కడ విశ్వాసం అనేది అక్కడ చేయవలసిన పనుల జాబితాకి సంబంధించి ఎవరు నాకు నా హృదయంలో ప్రభు ఉన్నాడు, నేను పాపక్షమాపణ పొందుతాను, లేకపోతే ఒకసారి ప్రార్థిస్తుంటే పాపక్షమాపణ పొందుతాను, ఇటువంటి జరిగే విషయాలు కాదు. వాస్తవానికి అక్కడ యేసుక్రీస్తు విశ్వాసము వ్యక్తం చేయబడాలి. నువ్వు వినడం వల్ల, నీ నోటితో ఒప్పుకోవడం వల్ల, అందరి సంఘం ఎదుట, పరిశుద్ధ ఎదుట నీటిలో బాప్తిస్మం విధేయత చూపించడం వల్ల నువ్వు పాపక్షమాపణ పొందగలుగుతావు. ఈ మాటలు వింటున్నావు. మీరు ఎవరైనా రక్షణ పొందిన వారు ఉంటే దయచేసి రక్షింపడానికి సిద్ధం కావాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే మన నిమిత్తమే, పాపులైన వారి నిమిత్తమే ఆయన ప్రాణం పెట్టాడు. మరలా రక్షించిన జనులను తిరిగి తన ఎదురు తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ఇప్పుడు ప్రాణాలు తీయడానికి వస్తాడు, అంటే తీర్పు తీర్చడానికి వస్తాడు. కాబట్టి ఆయన ఉగ్రతను తప్పించుకోవాలంటే మనం బ్రతికొండగానే యేసుక్రీస్తునందు విశ్వాసం. రైట్, నెక్స్ట్ పాయింట్. ఇంకా విశ్వాసంలో పాపక్షమాపణ పొందడమే కాదు, పరిశుద్ధులలో స్వాస్థ్యం పొందాలి. నిజంగా ఎంత గొప్ప విషయం అంటే, నిజంగా దేవుడు మనకి ఇచ్చిన ఎంత భాగ్యం అంటే, ఏ మనిషి కనీసం ఊహించలేడు. నేను దేవుని కుమారుడు అవుతానని ఊహించలేడు, దేవుడు నా పాపాలు క్షమిస్తాడనే ఊహించలేడు. అటువంటిది దేవుడు మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధులుగా తీర్చిదిద్ది పరిశుద్ధులకు మాత్రమే దక్కే హక్కున్న నిత్య జీవితాన్ని, పరలోకాన్ని మనం కూడా వాగ్దానం ఇచ్చాడు. అంటే అసలు దేవుడు ఎటువంటి యేసుక్రీస్తు ఎటువంటి ఏర్పాటు చేశాడంటే, ఈ పాపులైన మనుషుల్ని పవిత్రపరిచి తన కుమారుగా స్వీకరించడమే కాదు, వారసులుగా నిత్య జీవితానికి వారసులైన పరలోకపు స్వాస్థ్యాన్ని, దేవుని ఆస్తి ఏదైతే ఉందో, ఏది దేవునికి సంబంధించిందో, దేవుడు దేనికి అధికారం దాని అంతటి మీద మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ స్వాస్థ్యంలో పాలిభాగస్తులనే అవకాశాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. అది కూడా పొందుకోవడానికి కేవలం యేసుక్రీస్తు నమ్ముకుంటే పాపాలు పోతాయి, పాపాలు పోయిన తర్వాత మనకు జీవితం ఉంది. అది నిత్యత్వం. ఆ నిత్యత్వంలో స్వాస్థ్యం, ఒక అద్భుతమైన జీవితం ఉంది. దానికోసం బ్రతుకుదాం. నెక్స్ట్, అయితే ఈ సందర్భంలో, ఈ సినారియోలో మాట చెప్పాడు పౌలు గారు, కళ్ళు కనిపించకుండా సూర్య తేజస్సు కంటే ప్రకాశవంతమైన వెలుగుకి కింద పడిపోయిన పౌలు గారిని లేచి నిలబడు అన్నాడు. పౌలు, నువ్వు నాకు సాక్షిగా నేను నియమిస్తానన్న మాట నీకు భయం కలిగించు. నీకు వ్యతిరేకంగా ఏ జనులు ఎదుట నేను ప్రవర్తించానో ఆ జనులకి నేను సాక్షిగా ఉంటూ నన్ను అంగీకరిస్తారా? లేకపోతే నా స్వజనులు నన్ను ఎలా స్వీకరిస్తారు? నా పరిస్థితి ఏంటి?
నీ మాట వింటే అని అనుకుంటావేమో, నేను నిన్ను కాపాడింది వీధుల చేతులోంచి, అన్ని జనుల చేతులోంచి నిన్ను కాపాడే బాధ్యత నాది. కాబట్టి ప్రియమైన దేవుడులారా, ఎంత మంచి అభయం ఇచ్చేస్తున్నాడు. ఆయన ఒక పరిచర్యను అప్పగించాడు. పరిచర్యని అప్పగించిన ఆయన పరిచర్య చేసే ఆయనకి తన పరిచారకుడిని కాపాడుకోవడానికి అభయం ఇచ్చాడు. ఏం భయపడవలసిన అవసరం లేదు, నేను నిన్ను కాపాడుతాను. నిజంగా పౌలు గారు అనేక ఆపదలు, రెండో కొరింథీ పత్రికలో అనేక ఆయన సముద్రాల వల్ల, నదుల్లోనూ సముద్రాల్లోనూ, దొంగల వల్ల, కపట సహోదరుల వల్ల, స్వజనుల వల్ల, ఈదుల వల్ల, అన్యజనుల వల్ల అనేక అపాయాలు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే సహోదరులారా, ప్రతి సందర్భంలో ఆయనకి ప్రభు వాగ్దానం చేసినట్టుగా నిన్ను కాపాడు. కాబట్టి ఆయన మనకు పరిచర్య అప్పగిస్తే, ఆయన పనిని మనం చేయగలిగితే, ఆ పనిని విజయవంతంగా చేయడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. తర్వాత ఏమంటున్నాడు తెలుసా, ఈ దర్శనాన్ని గురించి మనం 3 ముక్కల్లో మాట్లాడకుంటే ప్రశ్న, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుతున్నావు అనే ప్రశ్నతో మొదలైంది. తర్వాత ఆజ్ఞ. సో ఏ సంఘాన్ని హింసించావు ఆ సంఘాన్ని కట్టడానికి నువ్వు ప్రయాణం చేయాలి. నిన్ను పరిచారకుడిగా, అపోస్తులుగా, అన్ని జనులకు అపోస్తులుగా నియమిస్తున్నాను. అభయం. మరి ఆయన ఆజ్ఞను పాటిస్తే పౌలు గారి పరిస్థితి ఏంటి? ఏమీ అవ్వదు, నీకు సహాయం అందుతుంది. అభయం ఇచ్చాడు, భయపడాల్సిన అవసరం అనేది. కాబట్టి ప్రభు దర్శనానికి పౌలు గారు ఎటువంటి విధేయత చూపించాడు. 26-19-23 చూద్దాం. పౌలు గారు దర్శనానికి పౌలు గారు ప్రభు దర్శనానికి నేను అవిధేయుడిని కాక అంటున్నాడు. ఆకాశం నుండి కలిగిన రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడిని కాక, నేనేం చేసిన దమస్కులోనికి వెళ్ళి నాకు తెలియజేయబడినంత చేశాను. మరి దమస్కులోనికి వెళ్ళి దమస్కులో ఉన్న వారికి, యెరూషలేములోను, యూదయ దేశం అందంతటను, తర్వాత నిజనులకును సువార్త ప్రకటించాడు. చూడండి, ప్రభువు యేసుక్రీస్తు వారు లేచి నిలబడు అన్నాడు. నిలబడ్డాడు. లేచిందే పరుగు అంటారు కదా, అటువంటి నిజంగా లేచి ఇక సువార్త నిమిత్తం పరుగు పెట్టడం అని చెప్పి దమస్కులో ఉన్న వారికి ఎప్పుడైతే రక్షింపబడిన వెంటనే అంతకాలంలో ఇమీడియట్ ఎఫెక్ట్, అంటే పౌలు గారి జీవితంలో యేసుక్రీస్తు వారు దర్శనం ఆయన రక్షణ పొందడం ఇమీడియట్ ఎఫెక్ట్ చూపించింది. సో దమస్కులో ఉన్న వారికి, యెరూషలేములోను, యూదాంతటను అన్ని జనులకి సువార్తని ప్రకటిస్తడం మొదలుపెట్టాడు. సువార్తని. నెక్స్ట్, వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరగాలని ఆయన ఏం చేశారంట? ప్రకటించుకున్నారు సువార్త. రైట్, వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరగాలి. నెక్స్ట్, మారు మనసు తగిన క్రియలు చేయాలి. ఇది బైబిల్ అంతటి సందేశం. పాపులైన వారు తమ పాపాలను మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అంటే లోకంలో తమ మార్గాలు కరెక్ట్ అనుకుని ప్రయాణం చేశారు, అవి తప్పని దేవుడు తెలియజేసినప్పుడు దేవుడి వైపు తిరగడం, యూటర్న్ తీసుకోవడం. నీ టర్న్ తీసుకోవడం నీకు నచ్చినట్టుగా యూటర్న్ తీసుకుని దేవుడి వైపు తిరగాలి. తిరిగిన తర్వాత నెక్స్ట్ మారు మనసుకు తగిన క్రియలు చేయాలి. బాప్తిస్మం యోహాను గారు కూడా మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. సో పౌలు గారు ప్రభు దర్శనానికి విధేయత చూపించాడు. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఇచ్చిన అభయాన్ని అర్థం చేసుకుని ఇక సువార్త పనికి వెళ్ళిపోయాడు. ఆ పనిలో యెరూషలేములో, దమస్కులో, యూదయంతట అన్ని జనులకు మొత్తం దేశ విదేశాలు తిరిగి సువార్త ప్రకటించుకుంటూ వచ్చాడు. సో అందుకే ప్రభుని యేసుక్రీస్తు వారు నాకు కనిపించాడు, ఆయన మృతులను తిరిగి లేచాడు, ఆయన నన్ను సాక్షిగా పరిచారకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన మాట ప్రకారమే నేను సువార్తను ప్రకటిస్తున్నాను అన్న విషయాన్ని పౌలు గారు దర్శనం ఎంత బలమైందంటే, ఆయన పరిచర్య ఎంత బలమైందంటే యూదులు చంపాలనుకుంటున్నారు. యూదులు పౌలు గారిని చంపాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈయన పౌలు గారు ప్రభుని యేసుక్రీస్తు దర్శనం మీద బేస్ అయ్యి ఆ దర్శనంలో ఆయన ప్రభుని యేసుక్రీస్తు వారు పౌలు గారిని పరిచారకుడు నియమించాడు, అపోస్తులుగా నియమించాడు. కాబట్టి మృతుల పునరుద్ధానాన్ని గురించి ప్రత్యేకంగా సాక్ష్యం ఇస్తూ ముందుకు వెళ్తున్నాడు.
యూదులు అందుకే చంపాలనుకున్నారు పౌలు గారు. అయితే ప్రభువు చేసిన వాగ్దానం ప్రకారం నేను నిన్ను కాపాడుదని అన్నాడు, కాపాడుతున్నాడు. అందుకే రాజుతో అంటున్నాడు, అగ్రిప్ప రాజుతో, రాజా అందుకే నేను ఎప్పటికీ బ్రతికే ఉన్నాను దేవుని సహాయం వల్ల. మనం కూడా చెప్పాలి, ఇక బ్రతుకున్నామంటే దేవుని సహాయం వల్ల. అయితే మనకంటే పౌలు గారు ఈ పదాన్ని చెప్పడానికి అర్హుడు. ఎందుకంటే ఆయన ఎదుర్కొన్న కష్టాలు అన్నీ కాదు, మనము మన పని పాటలో ప్రమాదాల నుంచి కాపాడబడుతూ ఉంటాం. దేవుని పనిలోనే అనేక విపత్తుల నుంచి, ప్రమాదాల నుంచి కాపాడబడి దేవుని మాటని గౌరవిస్తే, దేవుని మాటకి విధేయుడైన వాడికి దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడో పౌలు గారే ఒక నిదర్శనం. తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ప్రత్యేకంగా చెప్పాడు. క్రీస్తు మృతుల నుండి లేచులో మొదటివాడు అంటే అర్థం ఏంటంటే చనిపోయిన తర్వాత, పాత నిబంధన దగ్గర నుంచి కొత్త నిబంధన వరకు చాలా మంది చనిపోవడం, వారు తిరిగి బ్రతికింపబడడం జరిగింది. అయితే ఇక్కడ మృతుల పునరుద్ధానం, చనిపోయిన వారిలో తిరిగి లేచిన వారిలో మొదటివాడు అంటే అర్థం ఏంటంటే, పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. రెండు, మొదటివాడు అంటే అర్థం ఏంటంటే గొప్పవాడు అని. అయితే దీనికి సాక్షులు ఎవరు అంట? సాక్షులు మోషే, ప్రవక్తలు. మోషే రాసిన ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు సాక్ష్యం. లోకాసువార్త 24, 26, 46లో చూస్తే యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత తన పునరుద్ధానానికి లేఖనాల్లో సాక్ష్యాలు చూపించాడు. అంటే పౌలు గారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, యూదులను చంపాలనుకుంటున్నారు, కానీ వాస్తవంగా ఆ యూదులు పట్టుకున్న ధర్మశాస్త్రంలోనే నేను నమ్మిన పునరుద్ధానం ఉంది. ఆ యూదులు ధర్మశాస్త్రం పట్టుకున్నారు, ఒక చేతితో ధర్మశాస్త్రం పట్టుకుని ఇంకో చేతితో కత్తితో నన్ను వెంబడించాలనుకుంటున్నారు. ఈ చేతిలో ఏముందో తెలుసు, పునరుద్ధానం ఉంది అన్న బోధ ఉంది. చేతిలో పునరుద్ధానాన్ని ప్రకటించాలనుకుంటున్న వేటగాడు, పునరుద్ధానాన్ని ప్రకటించాలనుకున్న వాడిని వేటాడుతున్నారు ఎవరు? యూదులు. కాబట్టి రెండు ఫలితం, పునరుద్ధానం వల్ల కలిగిన ఫలితం ఏంటంటే యూదులకి అన్ని జనులకు వెలుగు కలుగుతుంది. యెషయా గ్రంథం 53:5లో నీకు వెలుగు కలుగును, లెమ్ము క్రీస్తు నీ మీద ఉదయించి అన్నాడు. కాబట్టి సహోదరులారా, వెలుగు కలగడం అంటే పాపక్షమాపణ, చీకటిలోకి వెలుగు రావడం, దేవుడు కోరుకున్న జీవితాన్ని పొందడం, శాంతి సమాధానాలతో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం, అటువంటి యేసుక్రీస్తు పునరుద్ధానం వల్ల కలుగుతుందని ప్రకటన ఎవరెవరికి చెప్తున్నాడు అంటే ఈయన అల్పులకి, గనుడు. ఈ వచనంలో ఉన్న భావం ఏంటంటే, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం మూలముగా ఏం జరిగిందో తెలియజేశాడు. యూదులకి అన్ని జనులకు వెలుగు కలుగుతుంది. ఆ వార్తను నేను అల్పులకి, గనులకి చెప్తున్నాను. దీనికి ప్రవక్తలు, మోషే గ్రంథం సాక్ష్యం. కాబట్టి నేను లేనిదేవి చెప్పట్లేదు, కొత్తదేవి చెప్పట్లేదు, ఆల్రెడీ యూదులకు తెలిసింది చెప్తున్నాను. కాబట్టి ఒకవేళ యూదులు నా మీద నేరం మోపాలనుకుంటున్నారంటే వాళ్ళే వాళ్ళ ధర్మశాస్త్రాన్ని నమ్మట్లేదని అర్థం. కాబట్టి రాజా, నేను ధర్మశాస్త్రాన్ని గౌరవించి, ధర్మశాస్త్రము లేఖనాలు ఏదైతే తెలియజేసి దాన్ని నమ్మి, ఆ నమ్మిన దానికి ప్రతిఫలంగా యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని సాక్షిగా నేను బ్రతుకుతున్నాను. తద్వారా ఆయన ఎందుకు నియమించాడు, ఆ పునరుద్ధానం వల్ల ఏం కలుగుతుందో జనాలకి తెలియజేయడానికి నియమించాడు, అన్ని తెలియజేసుకుంటూ వెళ్తానని చెప్పాడు. తర్వాత ఈ మొదటివాడు అనడంలో చనిపోయి లేచిన వాళ్ళు మొదటి స్థానం, గొప్పవాడు అని. చాలా మంది చనిపోయి తిరిగి లేచారు. ఉదాహరణకు లాజరు చనిపోయి తిరిగి లేచాడు, కానీ యేసుక్రీస్తు వారి స్థాయి లేదానికి. ఆయన మళ్ళీ చనిపోయాడు. లాజరు శక్తి గలవాడు కాదు, ఈయన మరణం మీద అధికారం కలిగిన వాడు, అధికారం పొందినవాడు, గొప్పవాడు, మరలా తిరిగి చనిపోనివాడు యేసుక్రీస్తు వారు. ఇదిగో మృతుడు నైతుడు కానీ ఏవేగుండు సజీవుడుగా ఉన్నాడు. చనిపోయి తిరిగి లేచిన వారిలో చరిత్రలో పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు మళ్ళీ చనిపోయారు. అయితే యేసుక్రీస్తు చనిపోయిన తిరిగి లేచిన తర్వాత, చనిపోయి తిరిగి లేచినప్పుడు మరి ఇంకా ఎన్నడూ చావంటూ లేదని. కాబట్టి అది యేసుక్రీస్తు వారు చనిపోయిన వారిలో మృతుల పునరుద్ధానంలో మొదటి వాడు అంటే అర్థం. రైట్. నెక్స్ట్ 26-24 వచనాల్లో అందరూ తన వలె ఉండాలని కోరుకుంటున్న ఈ క్రీస్తుపై పౌలు గారు ఇలా మాట్లాడుతుంటే మధ్యలో క్రీస్తు అని ఆయనకి కొంచెం ఇంటరప్ట్ చేశాడు, అంతరాయం కలిగించేసి. ఏమని? పౌలా, నువ్వు వెర్రి పట్టిన వాడు, అతి విద్య వల్ల నీకు వెర్రి పట్టింది. ఇవన్నీ చెప్తుంటే నీకు వెర్రి పట్టింది, ప్రవక్తలు అంటున్నావు, పునరుద్ధానం అంటున్నావు, ఏంటో
ఏం మాట్లాడుతున్నావు అంటే అందుకు పౌలు ఇట్లా మహాగణత వహించిన పేస్తూ నేను వెర్రివాడిని కాను కానీ సత్యమును స్వస్థబుద్ధి గల మాటలే చెప్తున్నాను. వాస్తవానికి పౌలు గారు ఎంత తెలివిగా మాట్లాడారంటే ఒక పాయింట్ చెప్తాను. పౌలు గారు వెర్రివాడైతే మహాగణత వహించిన పేస్తూ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఈయన మహాగణత వహించిన వాడు కాదు, గొప్పోడు కాదని, అంతే కదా. అంటే పేస్తుని మహాగణత వహించిన వాడు గొప్పవాడని వెర్రివాడు చెప్పలేడు. మీకు అర్థమైంది లేదు. పేస్తుని మహాగణత వహించిన వాడు అని వెర్రివాడు చెప్పలేడు. చెప్పాడు అనుకోండి, అర్థమైంది అతను చెప్పినవాడు వెర్రివాడైతే అంటే అర్థమైంది చెప్పింది అబద్ధం అని, పేస్తు గొప్పవాడు కాదు అని. సో పేస్తు కూడా కాదనలేని విషయం ఏంటంటే, అయ్యా నేనేమి మీరు గొప్పవారే, ఈ విషయం నేను ఎలాగైతే గుర్తించానో అన్నట్టుగా సత్యమును స్వస్థబుద్ధి గల మాటలే చెప్పుచున్నాను. రాజు నీకు అర్థం కావట్లేదేమో కానీ మా రాజుగారికి అగ్రిప్ప రాజుకి సంగతులను తెలుసు కాబట్టి అతను నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముతున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు. సో దీంట్లో మరి అగ్రిప్ప రాజుకి ఈ విషయాలను తెలుసు కదా, మీకు తెలియకపోవచ్చు ఈ విషయాలన్నీ. ఇవి ఒక రకంగా చెప్పాలంటే పౌలు గారిని వెర్రివాడన్నందుకు పేస్తే పేస్తేనే వెర్రివాళ్ళే చేశాడు ఇండైరెక్ట్ గా పౌలు గారు. మీకు తెలియకపోవచ్చు, రాజుగారికి తెలుసు. కాబట్టి అప్పుడు అగ్రిప్ప రాజా అంటాడు, పౌలు గారి తెలివితేటలకి నేను మర్చిపోయింది అంటున్నాడు. అగ్రిప్ప రాజా తమరు ప్రవక్తలు నమ్ముతున్నారని నేను ఎరుగుతున్నాను. అగ్రిప్ప రాజుని ఎంటర్ చేశాడు. అప్పుడు వెంటనే అగ్రిప్ప రాజు ఎంటర్ అయ్యి, అందుకు అగ్రిప్ప ఎంత సులభముగా నన్ను క్రైస్తవం చేసి చూస్తున్నావే అని పౌలుతో చెప్పాడు. వాస్తవానికి సహోదరులారా, ఈ సంభాషణ ఎంత బాగుందో చూడండి. తెలీదు పౌలు గారు తక్కువ చేయాలని పేస్తూ అనుకుంటామంటే, కాదు నేను సత్యాన్ని చెప్తున్నాను అన్నాడు. ఇది రాజుగారు కూడా తెలుసు, మీకు తెలియకపోయినా. రాజుగారు అయ్యా అగ్రిప్ప రాజా, నేను చెప్పిన మాటలు తప్ప ప్రవక్తల గ్రంథాలు సొంతాన్ని గురించి ఉంది కదా, మళ్ళీ మరొక జీవితం ఉందని ఉంది కదా అని అంటే, ఇప్పుడు రాజుకి ఏం చెప్పాలి తెలియట్లేదు. అందుకే అగ్రిప్ప ఎంత సులభముగా నన్ను క్రైస్తవం చేసి చూస్తున్నావే అని పౌలుతో చెప్పారు. అంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని ఒప్పుకుంటే క్రైస్తవుడు అవుతాడు. అది ఇప్పుడు పాయింట్ మనం నేర్చుకోవాలి. ఒక మనిషి క్రైస్తవుడు కావడం అంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని నమ్మి విశ్వసించడం. సో ఒకవేళ అగ్రిప్ప రాజు ప్రవక్తలు నమ్మితే పునరుద్ధానాన్ని నమ్మాలి, పునరుద్ధానాన్ని నమ్మితే యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని నమ్మాలి, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం నమ్మితే ఏమవుతాడు? క్రైస్తవుడిగా మారడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను సులభంగా చేసేద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు పౌలు చెప్పిన వండర్ఫుల్ వచ్చిన ఏమన్నాడు? 24:32 వచ్చినప్పుడు 29. అందుకు పౌలు సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కాదు నేడు నా మాట వినివారందరూ ఈ బంధకములు తప్ప నావలి ఉండినట్లు దేవుడు అనుగ్రహించును గాక. ప్రపంచంలో ఏ ఖైదీ అయినా సరే తనలా ఇంకొకటి ఉండాలనుకుంటాడు. తను ఏ నేరం చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా, సంఖ్యలతో బంధింపబడి అందరి ముందు విచారింపబడుతున్న ఈ మనిషి రాజుతో, అధిపతులతోని, అక్కడ ఉన్న గొప్ప గొప్ప నాయకులు, ఆ రోజు పౌలు గారు చెప్పిన ప్రసంగానికి కైసరులో ఉన్న హేమాహేమీలందరూ కూర్చున్నారు, ప్రజలు కూర్చున్నారు, సామాన్య ప్రజలు కూర్చున్నారు, అందరూ వింటున్నారు. అందుకు రాజా తమరు మాత్రము కాదు, మీరొక్కలే కాదు, ఆ మాట విని వారందరూ, వింటున్న వీరందరూ, నేను ప్రకటిస్తున్న మాటలు విని వారందరూ ఈ బంధకాలు తప్ప, నాకున్న ఈ సంఖ్యలు తప్ప నా వలి ఉండినట్లు దేవుడు అనుగ్రహించింది. ఈ బంధకాలు ఉండాలని చూడట్లేదు, నా వలి ఉండాలి. ఎంత నువ్వు ఎలా ఉన్నావు అసలు ఏంటి? రాజు ఈయనలో ఉండాలా, దేశం ఈయనలో ఉండాలా, బేదిక ఈయనలో ఉండాలా, వాళ్ళ స్థాయి ఏంటి? అధిపతులు, అధిపతులు, అగ్రిప్ప రాజు, వీళ్ళందరూ ఈయనలో ఉన్నాడండి. ఈయనలో ఉన్నాడు. ఆలోచించాను. ప్రేమైన జీవనలాగా ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆయనకి ఈ బంధకాలు అయితే ఉన్నాయి,
అగ్రిప్ప రాజా, నువ్వు మహా అయితే ఏ ప్రాంతానికి రాజు, ఎంత పరిపాలించగలుగుతావు, నీ అధికార పరిధి ఎంత, నువ్వు అధికారాన్ని చెలాయించే అవకాశం ఎంత. కానీ నేను మరణానికి భయపడిన వాడిని, ప్రపంచాన్ని సర్వాధికారంతో పరిపాలిస్తున్న ప్రభుని యేసుక్రీస్తు వారి సేవకుని నేను. ఎవరు? ఆఫ్టర్ ఆల్ కైసరు దగ్గర పనిచేసే ఒక అధిపతులు మాట. ఈ భూమి మీద, అతి విశాలమైన భూమి మీద ఒక చిన్న ప్రాంతాన్ని పరిపాలించే ఒక చిన్న నాయకుడు, మొత్తం యావత్తు ప్రపంచం మీద, విశ్వం మీద అధికారి అయిన ప్రభు యేసుక్రీస్తు వారి సేవ పొందిన నాలా నువ్వు అవ్వాలి. నీకు అవకాశం రావాలని కోరుకు. నేను స్వతంత్రుణ్ణి అనుకుంటున్నావేమో రాజా, నువ్వు పాపానికి బానిసలు. నేను పాపం ముందు విముక్తి పొందిన వాడిని, నాలా నువ్వు అవ్వాలని కోరుకు. నువ్వు మహా అయితే చచ్చిపోతే రాజ మర్యాదలతో కాలుస్తారు, పూడుస్తున్నారు. కొన్ని తర్వాత నీ సేవ మట్టిలో కలిసిపోతుంది, నీ సమాధి కొన్ని తరాల తర్వాత కనుమరుగైపోతుంది. కానీ నా జీవితంలో మృతుల పునరుద్ధానం ఉంది, పరిశుద్ధుల స్వాస్థ్యం ఉంది. ఈ దేవుడు ఏ సృష్టికి, ఏ ప్రకృతికి కారకుడు ఆ దేవుడు నా కోసం నిత్య నివాసాన్ని ఏర్పాటు చేశాడు. దానికి నేను హక్కుదారు. నువ్వు చచ్చిపోతే 6 అడుగుల సమాధి మాత్రమే నీకు మిగులుతుంది. నేను చచ్చిపోతే శాశ్వత కాలం జీవం ఎదురు చూస్తున్నాను. నా వలే అవ్వాలి. రాజైనా, పేదైనా ఎవరైనా సరే, నిజంగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నిజంగా సమయం సరిపోవట్లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఎంత మంచి మాట చూడడం. నిజంగా పౌలు గారు మనం ఎప్పుడైనా అనుకున్నాం, నీకు ఒక సందర్భం ఎదురై ఒక అధికారం ముందు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడు. నీ బంధువులతో మాట్లాడడానికి సందర్భం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడు. నీ సహోదరులు, స్నేహితులకు తెలియజేయి. ఎందుకంటే అందరూ మనలా ఉండాలి. నాలా ఉండాలని చాలా మంది అనారోగ్యాలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ మాట్లాడుతున్న ఆ బ్రతుకు ఎవరికి రాకూడదు, నేను అలా ఎవడో ఉండకూడదు, నా బంధువులు ఎవరికి ఉండకూడదు. నీకు ఏమైంది? బంధింపబడ్డావా? నేరస్తులకు నిలబడ్డావా? ఒక చిన్న మాటకి తట్టుకోలేని మనం తను చేయని నేరానికి ఖైదీగా బంధింపబడిన ఆయన సంఖ్యలతో నిలబడి కూడా ఏమంటాడు తెలుసా? నాలా ఉండాలి. ఆత్మ సంబంధంగా ప్రతి వ్యక్తి నాలా ఉండాలి. ఈరోజు అటువంటి ధన్యకరమైన స్థితిని మనం కలిగి ఉంటే మనం కూడా కోరుకుంటాం. నేను పొందిన శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, దేవునితో ఆనందాన్ని, దేవుల్లో ఉన్న ఈ భక్తి జీవితాన్ని నా సహోదరులు కూడా పొందుకోవాలి. వాళ్ళకు స్వాస్థ్యాన్ని వారు కూడా స్వతంత్రించుకోవాలి. వారికి మృతుల పునరుద్ధానాన్ని పాలిభాగస్తున్నారు. నా వలే పొందినట్లు దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకవేళ నువ్వు దేవుళ్ళు పాపక్షమాపణ పొందుకుని పరిశుద్ధులుగా బ్రతుకుతుంటే నువ్వు కూడా కోరుకుంటావు. పాపం నుండి విముక్తి చెంది పరిశుద్ధుడిగా, మరణం కూడా ఏమీ చేయలేని అద్భుతమైన జీవితాన్ని స్వతంత్రించుకోబోయే మనిషిగా నువ్వు కూడా కోరుకుంటాం. ప్రతి మనిషి నాలే ఉండాలి. అయితే ఒకసారి మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించుకుందాం. అయితే ఒకసారి లేదా నెక్స్ట్ ఏం జరిగిందంటే, పౌలు మరణానికి నేను బంధకడానికి తగినది ఏది చేయలేదు. రోమా అధిపతులు కాదు, ఇది చెరసాల్లో బంధించిన, సంఖ్యలతో బంధించిన ఈయన్ని అసలు ఏ నేరం చేసిండని చూద్దామా? క్లౌదియ లూసియా 23:28 ఏం చెప్పాడు? మరణానికి నేను బంధకాలకు తగినది ఏమి చేయలేదంటే ఈయన. ఫేలిక్స్ 24:24లో ఈయన్ని విచారణ వాయిదా వేసి పౌలు గారితో మాట్లాడుతున్నాడు. మన నేరస్తుడు అయితే ఎందుకు మాట్లాడతాడు? నెక్స్ట్ పోర్కి ఫేస్ 25:25 ఏం చెప్పాడు తెలుసా? ఇతను మరణానికి నేను బంధకాలకు తగిన నేరం ఏమీ చేయలేదు, నా విచారణలో తెలిసింది. ఇప్పుడు అగ్రిప్ప రాజు అధిపతి అయిన బెర్నికే 3 జడ్జెస్ బెంచ్ ఏం చెప్తుంది తెలుసా? 26:30 మీకు చూసి మీకు అర్థమవుతుంది. ఇతడు మరణానికి బంధకాలకు తగ్గిందేమి ఏమన్నా తప్పు కనపడుతుంది. ఒకవేళ ఇతను ఒప్పుకుంటే నేను కైసరు దగ్గరికి వెళ్తాను అని చెప్పకుండా ఉంటే విడిపించేయండి, వదిలేయండి, ఇతనిలో తప్పేమీ లేదన్నారు.